ఆహా వేడి వేడి ఉప్మా. ఇలా కాదు, దీనిలో చిన్న నిమ్మకాయ ముక్క పిండుకొని తింటే ఉంటది నా స్వామి రంగా. ఏ క్లాస్ గా ఉంది. ఉప్మా ఇది వస్తే పుచ్చత్త, ఈ మధ్య ఉప్మా దొంగతనం వేడు మొదలు పెట్టావే, అయినా అంత వేడి ఉప్మా లట్టుకునేలా మింగావే. నిజం చెప్పు, తిన్నావా ఎక్కడ దాచిపెట్టావా? వెంటనే కాకుండా ఇమీడియట్ గా నేను నెమరేట కూడా మొదలు పెట్టావే. నీ పని చెప్తా. ఏమే ఏమే అబ్బాబ్బా ఏంటండి? ఏంటా ఉప్మాలో నిమ్మకాయ పిండుకుందా కదా అని నిమ్మకాయ తీసుకొచ్చి కట్ చేశా. పిండుకుని తినండి, అది కూడా నన్ను పిలిచి చెప్పాలా? ఏదే ఏ తినడానికి? ఏది ఇక్కడ ఉప్మా? ఉప్మా లేదా? లేదు. తినేస్తే ఎక్కడి నుంచి వస్తుంది? నేను తినలా. నేను నిమ్మకాయ తెచ్చుకునే లోపు మీ అమ్మ వచ్చి తినేసి ఏమి ఎరగని నంగనాచలా పడుకుంది అక్కడ. మా అమ్మ గురించి ఎక్కువ మాట్లాడారంటే ఒళ్ళు రాలిపోతాయి. నమస్కారం. మీ అమ్మ తెల్లదే, ఎవడో ఉప్మా దొంగ వచ్చి మనకు దొరికిపోతానేమోనన్న భయమేసి ఉప్మా తీసుకెళ్లి అదిగో అటక మీద కూర్చొని తింటున్నాడే. ఏం మాట్లాడుతున్నారు? మీకు కావాలంటే ఇంకోసారి అడిగి పెట్టించుకోండి, అంతేగాని మా అమ్మ గురించి అనవసరంగా మాట్లాడారంటే మర్యాద దక్కదు. అయినా మీతో నాకు మాట్లాడాల్సి. ఏమే ఇన్నాళ్ళు నా ఒళ్ళు మండేలా చేసావు, ఇప్పుడు నా కడుపు కాలేలా చేస్తావే? నిన్ను వదిలిపెట్టనే, నీ సంగతి చూస్తాను. ఈ నాటకాలు ఎక్కువైపోయినాయి నా కొంపలో. ఆగండి, ఆ జ్యూస్ మీకు కాదు మా అమ్మకి. తీసుకెళ్లి అమ్మకి ఇవ్వండి, ఈ లోపల మీకు లంచ్ బాక్స్ రెడీ చేస్తాను. జ్యూస్ నాకు కాదా, మీ అమ్మకే? ఓకే. ఏమే రాత్రి ఉప్మా తిని నా కడుపు కాలేలా చేసావు, నీకు జ్యూస్ పట్టించాలా? తాగమ్మ తాగేద్దామనే. కప్పలా వస్తున్నావంటే కొట్టానంటే మొహం చెట్టు అయిపోద్ది. అసలు ఎందుకని నువ్వు పక్షవాతం వచ్చిందల్లా యాక్ట్ చేస్తున్నావు? నీకు నీ కూతురికి నేను పెద్ద ఎదవలా కనపడుతున్నానా? ఆగు, పట్టిస్తానమ్మా. తాగు, తాగమ్మా. ఆగాగు. తాగమ్మా, తాగు 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 అది అది తాగేసావు నువ్వు తాగేసావు. జ్యూస్ పట్టించిన వాళ్ళకి మూతుడాలని తెలీదా? అమ్మా మేము ఆఫీస్కి వెళ్ళొస్తాం, సాయంత్రం తొందరగా వచ్చేస్తాం. నువ్వు జాగ్రత్త. పదండి. ఏమే ఎలా తాగించాను జ్యూసు? చంపేస్తాను నాతో పెట్టుకున్నావు అంటే. అబ్బబ్బా ఏంటండి? మీ అమ్మ గ్లాస్ తీసుకుని నా బుర్ర బద్దలు కొట్టిందే. పిచ్చి పిచ్చిగా వాగారంటే నేనే బుర్ర వాళ్ళగా చంపేస్తాను. ఇక మీ లంచ్ ఉప్మా డికాషన్. ఏంటి లంచ్ కూడా ఉప్మా డికాషనేనా? రాత్రి కూడా ఉప్మా డికాషనే. మీరు తెచ్చిన బొంబాయి రవ్వ కాఫీ పొడి అయ్యే వరకు ఇంతే. పదండి. ఇక టీవీ ఏది? అమ్మ నా పుచ్చత్త, అక్కడికి చేర్చావా? సామాన్యురాలు కాదే. వస్తే పుచ్చత్త, హాల్లో ఉన్న టీవీ ఇక్కడికి ఎలా వచ్చిందే? వస్తుంది. మేము లేనప్పుడు నువ్వు తీసుకొచ్చి పెట్టుకుంటావు కదా, తేల్చేస్తా. ఇవాళ నీ సంగతి తేల్చేస్తానే. ఏబిసిడీలు రాకపోయినా బీబీసీ ఛానల్ కావాల్సి వచ్చింది నీకు. చూడవే, ఎన్నాళ్ళు చూస్తావే? ఇవాళతో నీ చాప్టర్ క్లోజే. రావే రావే, మన ఇంట్లో టీవీ ఎక్కడ ఉండాలి? ఇంకెక్కడ ఉంటుంది? మన ఆఫీస్ కి వెళ్ళగానే మా అమ్మ తీసుకెళ్లి తన బెడ్రూమ్ లో పెట్టుకుని చూస్తూ ఉంటుంది. కరెక్ట్, అదిగో చూడు. అది కాదే, ఇందాక నేను వచ్చేసరికి మీ అమ్మ టీవీ అక్కడ పెట్టుకొని చూస్తుంది. ఒట్టే నా మాట నమ్మవే. వస్తే పుచ్చత్తా. అమ్మో చూడు ఎలా కన్ను కొడుతుందో. ఆవిడ కన్ను కొట్టడం కాదు, నేనే మిమ్మల్ని కొడతాను. కొట్టడం కాదు, చంపేస్తాను. ఇంకొకసారి ఆవిడ గురించి మాట్లాడని చెప్తాను. భయం లేదు అసలు. వస్తానండి. నాకు కాదు, మీ అమ్మకి వాళ్ళు, అంతే కదా. ఏమే సర్దుప్పా నాకు, ఫ్రెష్ జ్యూస్ నీకు నా. ఇది ఏమన్నా న్యాయంగా ఉందే? తాగు. తాగుదామనే. తాగు. ఈ శకలు కూడా ఉన్నాయి నీ దగ్గర.
హలో హలో ఎస్ 23392648 అండి అవునండి సారీ సార్ రాంగ్ నెంబర్ ఇది కరెక్ట్ నెంబరేనండి మీ నెంబర్ కరెక్టేనండి నేను చేసింది రాంగ్ నెంబర్ హలో ఆకలితో కడుపు మాడిపోయి ఉన్నాను కుళ్ళు జోకులేయద్దు ఓహా అంత ఆకలిగా ఉంటే ఇంట్లో లేడీస్ తో చెప్పి వేడి వేడి ఉప్మా చేయించుకుందా ఓహో తాగేశావా నాకు తెలిసే నువ్వు తాగుతావని ఇప్పుడేం చేయాలమ్మా మూతి తుడవాలా ఏమే నువ్వు సామాన్యురాలు కాదే నీకు పెడతానే ముహూర్తం నీకు అన్ని రోజులు నీ కాదే ఏంటే షాక్ తిన్నావు కదూ నేను సామాన్యుని కాదు నీకు ఇస్తా సేమ్ ఉప్మా సేమ్ డికాషన్ ఓకే తేలుస్తా ఏమైంది